అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు, కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మీ బిడ్డ మీ గౌరవం ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, భీష్మదేవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, సైబరాబాద్ కమిషనర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 3-4 రోజుల క్రితమే నిర్ణయమైన మొగిలిగిద్ద గ్రామ ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికే ఒక్క గౌరవాన్ని తెచ్చిపెట్టిన 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పాఠశాల. ఏ పాఠశాలలైతే హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించిందో, పరిపాలనలోనే మార్పులు తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారిని, రాజకీయ దురంధరుడు, ఎవరు పేరు చెప్పినా రాష్ట్ర జాతీయ రాజకీయాలలో ఎప్పటికీ వన్నెదగ్గని మర్రి చెన్నారెడ్డి గారిని, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన పెద్దలు సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు గారిని, ఈరోజు వేదిక మీద ఉన్న పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు ఎక్కడికైనా నిర్భయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే పెద్దలు హరగోపాల్ గారికి, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద పాఠశాలను ఆధునీకరించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నాకు ఒక గొప్ప గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభమైన ఈ పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం, ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక 10 కోట్ల రూపాయలు, మొగిలిగిద్ద గ్రామం కోసం సీసీ రోడ్ల కోసం 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైనారిటీ షాదీఖాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ, అధ్యాపకులను కానీ, ప్రొఫెసర్లను కానీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియంకి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువతీ యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి, ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం.